యొక్క వీడియోని చాలా శ్రద్ధగా గమనించండి. ఇందులో చాలా పెద్ద గుణపాఠం ఉంది. ఈ గొర్రెల మందని ఒక వ్యక్తి లీడ్ చేస్తున్నాడు. అతని వెనుక ఈ గొర్రెల మంద మరి అంధభక్తితో ఫాలో అవుతున్నాయి. అతను ఆ గొర్రెల మందని అగ్ని దగ్గరికి తీసుకెళ్తున్నాడు. వాటిని అగ్ని చుట్టూ తిరిగేలా చేసే ప్లాన్ అతనిది. ఆ గొర్రెల మంద ముందు అతను పరిగెడుతున్నాడు, గొర్రెలు అతని వెనుక పరిగెడుతున్నాయి. ఎప్పుడైతే గొర్రెల మంద మధ్యలో గ్యాప్ తగ్గిపోతుందో అతను వెంటనే చాకచక్యంగా అక్కడి నుంచి తప్పించుకుంటాడు. ఇంకా గొర్రెలే వాటికవి అగ్ని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అవి ఎందుకు తిరుగుతున్నాయో, ఎవరు పరిగెత్తించారో, ఎవరి వెనుక వెళ్తున్నాయో వాటికి తెలియదు. ఇంకా తిరుగుతూనే ఉంటాయి అన్నమాట. ఇదే ఉదాహరణ మనకు కూడా వర్తిస్తుంది. రాజకీయ నాయకులైతే ఏంటి, చెడిపోయిన మత గురువులు కొందరు మతం పేరు వాడుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు కూడా మనల్ని ఈ రాజకీయాల పేరుతో మరి మత రాజకీయాలు కావచ్చు, లేకపోతే మతం మత్తు ఎక్కించి మనల్ని ఒకరికొకళ్ళు ఈ విధంగా అంధ అనుసరణ చేసేలా చేస్తున్నాయి అన్నమాట. కాబట్టి ఈ యొక్క వీడియో నుంచి, ఈ యొక్క గొర్రెల మంద నుంచి కూడా మనం గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.